వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం మే 2020 సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఏ రోజు ఏ ప్రాముఖ్యత ఉంది, దాని యొక్క విశిష్టత ఏంటి, దానితో పాటు దానికి సంబంధించినటువంటి థీమ్ ఏదైనా ఉంటే ఆ ఉన్నటువంటి థీమ్ని మనం ఈ వీడియోలోనే డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ముందుగా ఇక్కడ చూద్దాం, మనము ఇక్కడ మే 1కి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ని చూద్దాం. సో మే 1 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. దానితో పాటు ఈ యొక్క అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని భారతదేశంలో కూడా మనం జరుపుకుంటా ఉన్నాం. మరి ఎందుకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, దానికి గల కారణం ఏంటి అంటే, ఈ రోజున మనం చూసుకున్నట్లయితే చికాగో అనేటువంటి ఒక ప్లేస్లో 1886లో మే 1 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. సో ఇదే రోజున భారతదేశంలో కూడా కార్మిక దినోత్సవాన్ని మనం జరుపుతూ ఉన్నాం. మరి దీనికి గల ప్రధానమైనటువంటి కారణం ఏముంది, మరి ఎందుకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఈ రోజున జరుపుకుంటున్నారు అనేటువంటి అంశంలోకి మనం వెళ్దాం. ఇక్కడ చికాగో అనేటువంటి ఒక ప్లేస్లో 1886లో అండి. సో ఈ సంవత్సరంలో మే 1 తేదీన ఇక్కడ చికాగోలో ఉన్నటువంటి హే మార్కెట్ అనేటువంటి ఒక ప్లేస్లో అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా గుమికూడి వారి యొక్క డిమాండ్స్ కోసం వారు ప్రొటెస్ట్లు అనేటువంటివి చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఉన్న ఆ యొక్క వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన బాంబ్ బ్లాస్ట్ అనేటువంటిది జరగడం జరిగింది. సో దానిలో చాలామంది కూడా మరణించడం జరిగింది. అంటే ఒక ప్లేస్లో, సో ఏదైతే మనకి హే మార్కెట్ అనేటువంటి ఒక ప్లేస్ ఏదైతే ఉందో, మార్కెట్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరగడం వలన చాలామంది కూడా మరణించడం జరిగింది. వారందరూ కూడా వర్కర్స్, వారి యొక్క డిమాండ్స్ కోసం ప్రొటెస్టులు చేసినటువంటి వర్కర్స్. అందుకోసమే వారి గుర్తుగా వారు చేసినటువంటి త్యాగానికి గుర్తుగా, దానితో పాటు కార్మిక ఉద్యమాన్ని గుర్తుగా గౌరవిస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా మే 1న మనము అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. సో మన తెలుగులో మనం చూసుకుంటే దానినే మే డే అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఈ రోజున కార్మికులందరూ కూడా ఏకమయ్యి అందరూ కూడా వారికి సంతాపం తెలపడమే కాకుండా, సో వారి యొక్క కార్మికులకు సంబంధించి డెవలప్మెంటల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, దాంతోపాటు కార్మికులలో చైతన్యపరచడం, కార్మికులకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించే విధంగా ఆ రోజున కార్యక్రమాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా కూడా చేస్తూ ఉంటారు. సో ఇది మే డేకి సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా దాని తర్వాత ఇంకా డిమాండ్స్ చెప్తూ ఉన్నారు. లైక్ దీనిని పురస్కరించుకొనే 8 గంటల పని దినాలు, సో 8 వర్కింగ్ అవర్స్ ఉండాలనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దాని తర్వాత వర్క్ దగ్గర వర్క్ సేఫ్టీ, సురక్షితమైనటువంటి పరిస్థితులు ఉండాలి. సో వర్క్ ప్లేస్లో వర్క్ సేఫ్టీ ఉండాలి, సేఫ్టీ ప్రికాషన్స్ అనేటువంటివి ఉండాలనేటువంటి తెలియజేస్తూ ఉన్నారు. దాంతోపాటు న్యాయమైనటువంటి వేతనాలు ఇవ్వాలని కూడా ఈ రోజున పురస్కరించుకొని ఈ డిమాండ్స్ అనేటువంటివి చేస్తూ ఉంటారు. సో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వారికి తగ్గట్టుగా న్యాయమైనటువంటి ఈ యొక్క వేతనాలు, వేజెస్ కానీ, శాలరీస్ కానీ, ఎమ్ప్లాయ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలి అనేటువంటి డిమాండ్స్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత మరి మొట్టమొదటిగా మనం చూసుకుంటే భారతదేశంలో 1923వ సంవత్సరంలో చెన్నైలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క మే డేని మనం నిర్వహించుకోవడం జరిగింది. సో అక్కడి నుంచి కూడా మే 1న ప్రతి సంవత్సరం కూడా ఆ రోజున మనం జరుపుతూ ఉంటాం. ఇది మే డేకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇంకా ఇదే రోజున మే 1న ఇంకొక విశిష్టత ఉంది. ఈ రోజున మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్ర యొక్క దినోత్సవాన్ని, దానితో పాటు గుజరాత్ యొక్క రాష్ట్ర ఆవిర్భావాన్ని మనము నిర్వహించుకుంటూ ఉంటాం. కారణం ఏంటి అంటే, మే 1న 1960లో ఈ బొంబాయి అనేటువంటి ఒక ప్రాంతం ఏదైతే ఉందో, బొంబాయి అనేటువంటి ఒక ప్రెసిడెన్సీ ఏదైతే ఉందో, సో దాని నుంచి మహారాష్ట్ర అదేవిధంగా గుజరాత్ అనేటువంటి ప్రాంతాలుగా విడిపోయి 2 రాష్ట్రాలుగా ఏర్పాటు అవడం జరిగింది. సో దానిని పురస్కరించుకొని బొంబాయి రాష్ట్రం నుంచి, బొంబాయి ప్రెసిడెన్సీ నుంచి మనకి మహారాష్ట్ర, గుజరాత్ 2 రాష్ట్రాలుగా విడగొట్టారు. అది ఎప్పుడు అన్నప్పుడు 1960 మే 1న. సో దానిని పురస్కరించుకొని 2 రాష్ట్రాల యొక్క రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఏ విధంగా తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే 2 జూన్ 2014లో ఏదైతే మనకి రాష్ట్రం అనేటువంటిది ఏర్పడిందో, సో దాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా 2వ తేదీ జూన్న మనము రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకుంటా ఉన్నామో అదేవిధంగా ఈ రాష్ట్రాలలో కూడా నిర్వహించుకుంటా ఉన్నారు. ఇంకా దాని తర్వాత కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి.
లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం నవంబర్ 1న ఏర్పాటు అవడం జరిగింది. సో ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగింది కాబట్టి 1956లో, అదేవిధంగా భాషా ప్రాతిపదికన మొట్టమొదటి రాష్ట్రం కాబట్టి సో దాన్ని పురస్కరించుకొని ఆ రోజున ఆ దినోత్సవాలు అనేటువంటివి జరుపుకుంటా ఉన్నారు. ఇక దాని తర్వాత ఇంకొక దినోత్సవం మే 2న ప్రపంచ ట్యూనా దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నామండి. సో జనరల్గా ఈ ట్యూనా అనేటువంటిది ఏంటి అంటే ఇది ఒక చేప, ఇది ఒక ఫిష్. చూడండి మీకు ఇమేజ్లో కనిపిస్తూ ఉంది ట్యూనా చేప, ఫిష్. సో దీనిని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచ ట్యూనా దినోత్సవాన్ని మనం జరుపుతూ ఉన్నాము. ఓకే, మరి ఇది జరపాలి అనేటువంటి ఒక తీర్మానాన్ని చేసినటువంటి వ్యవస్థ మనం చూసుకుంటే ఐక్యరాజ్య సమితి చేయటం జరిగింది. వీరు 2016లో ప్రతి సంవత్సరము కూడా మే 2న అంతర్జాతీయ ట్యూనా దినోత్సవాన్ని జరపాలనేటువంటి ఒక తీర్మానాన్ని చేయగా సో దాన్ని పురస్కరించుకొని జరుగుతూ ఉంది. మరి ఈ రోజున ఏం చేస్తూ ఉంటారు అంటే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ట్యూనా ఫిష్ యొక్క సంబంధించి అంటే దాని యొక్క లైక్ మనం కన్జర్వేషన్ చేస్తూ ఉంటారో సో వారికి బాధ్యతలను అప్పచెప్తూ ఉంటారు. లైక్ ట్యూనా చేపకు సంబంధించి సంరక్షణ పైన అవగాహన కల్పించటము, ఆ యొక్క ట్యూనాని ప్రొటెక్ట్ చేయటము, కన్జర్వ్ చేయటము, వాటి యొక్క పాపులేషన్ని ఎన్హాన్స్ చేయటము చేసే విధంగా తగు కార్యక్రమాలను ఈ రోజునే తీసుకుంటూ ఉంటారండి. దానితో పాటు సుస్థిర చేపల వేట పద్ధతులు ప్రాముఖ్యతను కూడా ఈ రోజున హైలైట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరైతే మనకి ఆక్వాకల్చర్కి సంబంధించి ఎవరైతే ఫిషర్మెన్ ఉంటారో, ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వారికి వేటకు వెళ్లే ముందే వారికి కొన్ని కండిషన్స్ని ప్రభుత్వాలు, ఎన్జిఓస్ కానీ సంస్థలు కానీ పెడుతూ ఉంటాయి. ఏ కండిషన్స్ని పెడుతూ ఉంటాయి అంటే సో చేపలు పట్టేటప్పుడు ఏదైతే అంతరించిపోయేటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి యొక్క ఆక్వాటిక్ స్పీసీస్ ఉన్నాయో వాటిని చేపలు పట్టవద్దు అని చెప్పేసి జాలర్లకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది ప్రభుత్వం. కారణం ఏంటి అంటే ఆ యొక్క స్పీసెస్, ఆక్వాటిక్ స్పీసెస్ ఏదైతే ఉందో, ఏదైతే చేపలకు సంబంధించినటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోతాయి కాబట్టి ఎక్కువగా అదే జాతులను చేపలు పడితే సో అందుకోసం పట్టకుండా ఉండే విధంగా తగు చర్యలను ప్రభుత్వాలు తీసుకొని గైడ్లైన్స్ అనేటువంటివి ఇస్తూ ఉంటారు. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ట్యూనా ప్రపంచవ్యాప్తంగా కీలకమైన ఆహార భద్రతను అందిస్తుంది అనేటువంటి అంశం మనకు తెలియవస్తుంది. ఓకే, సో మితిమీరిన చేపలు పట్టడం ద్వారా ట్యూనా జాతులకు ముప్పు కలిగిస్తుంది, తక్షణమే ప్రపంచం చర్య అవసరం అనేటువంటి అంశాన్ని కూడా తెలుస్తూ ఉంది. సో ఇది ట్యూనా చేపకు సంబంధించింది కాదు, ఏ చేప అయినా కానీ ఏ జీవినైనా కానీ ఎక్కువగా మనం దానిపైన డిపెండెన్సీ ఉంటే కనుక అది అంతరించిపోతూ ఉంటుంది అండి. సో అది నాట్ ఓన్లీ ఫిష్, ఏదైనా కానీ. మే 3 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. సో దీన్ని ప్రెస్ ఫ్రీడమ్ డేగా మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం మే 3న. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని మనం జరుపుతూ ఉంటాము అండి. సో దీనిలో భాగంగా ఎవరైతే పత్రిక యొక్క స్వేచ్ఛను కాపాడటానికి ప్రాణ త్యాగాలను చేసి ఉన్నారో, ఎవరైతే నిజమైన జర్నలిజాన్ని అవలంబిస్తూ ప్రజలలోకి నిజమైనటువంటి వార్తలు తీసుకెళ్తున్నారో ఆ సందర్భంలో వారు మరణించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి. సో వారి యొక్క మరణాన్ని గౌరవిస్తూ సంతాప సభలను ఈ రోజున నిర్వహిస్తూ ఉంటారు అండి. ఓకే, లైక్ హానెస్ట్ జర్నలిస్ట్ హూ లాస్ట్ దేర్ లైఫ్స్ ఆన్ డ్యూటీ. ఇక దాని తర్వాత యాక్చువల్గా ఈ పత్రిక స్వేచ్ఛ దినోత్సవాన్ని మే 3న జరపాలి అనేటువంటి ఒక తీర్మానాన్ని చేసినటువంటి వ్యవస్థే UN జనరల్ అసెంబ్లీ అని పిలుస్తాం. 1993లో వీరు తీర్మానం చేయగా అక్కడి నుంచి కూడా పత్రిక స్వేచ్ఛ దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. సో దీనిలో భాగంగా ఈ రోజున అవేర్నెస్ చేస్తూ ఉంటారండి. లైక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 21 ఏదైతే ఉందో దానికి సంబంధించి దాని వలన వచ్చినటువంటి వెసులుబాట్ల గురించి పత్రికా రంగానికి అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు. దానితో పాటు ప్రజలకు ఏ విధంగా రక్షణ కవచంగా మీడియా ఉండాలి, ప్రజలలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసి అన్యాయాలకు గురి కాకుండా వారికి మేలు జరిగే విధంగా ఎటువంటి చర్యలను తీసుకోవాలి అనేటువంటి అంశాలని కూడా పత్రికా విభాగాలకి తెలియజేస్తూ ఉంటారు ఈ రోజున. ఓకే, సో దానితో పాటు మీడియా రంగం పైన ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఇప్పుడు సోషల్ మీడియా కానీ వీళ్ళపైన జరిగేటువంటి అటాక్స్ ఏవైతే ఉంటాయో అటాక్స్ అనేటువంటివి కూడా జరగకుండా దాంతోపాటు యూనిటీ డెవలప్ చేసే విధంగా కూడా ఈరోజు కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. ఇక దాని తర్వాత మరి 2025 యొక్క థీమ్ మనం చూసుకుంటే ఇతివృత్తం అంటాం. సో ఇక్కడ
పత్రికా స్వేచ్ఛ దినోత్సవానికి థీమ్ 2025 చూసుకుంటే ఇది జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ క్రైసిస్ అనేటువంటి థీమ్తో ఈ సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకోవటం జరుగుతూ ఉంది. ఇంకా దాని తర్వాత ఇంకొక కాన్సెప్ట్ మనం చూసుకుంటే మే 4. సో మే 4 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున బొగ్గు గని కార్మికుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటామండి. కోల్ మైనర్స్ డేగా జరుపుతూ ఉంటాం. మరి దానికి గల కారణం ఏంటి, మరి ఈ రోజున ఎందుకు సెలబ్రేట్ చేస్తూ ఉన్నామంటే దీనిని మనం సెలబ్రేట్ చేయడానికి కారణం ఏంటి అంటే ఈ బొగ్గు వలన, సో బొగ్గు నిక్షేపాలు ఏవైతే ఉంటాయో కోల్ అనేటువంటిది ఒక మినరల్, సో దానిని మనం మైనింగ్ చేసేటప్పుడు ఎక్స్ప్లోరేషన్ చేసేటప్పుడు ప్రమాదాలు జరిగి చాలామంది కూడా మరణిస్తూ ఉన్నారు. ఇటీవల కూడా మనం చూడొచ్చు సింగరేణి కాలరీస్లో కూడా చాలామంది కూడా ఈ యొక్క ప్రమాదాల వల్ల మరణించడం జరిగింది అండి. సో దానితో పాటు మనకి ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క జార్ఖండ్లో ఉన్నటువంటి కోల్ మైన్స్లో కూడా చాలామంది కూడా మరణించడం జరిగింది. ఆ సందర్భాన ఇట్లా మరణాలు అనేటువంటివి సంభవించకుండా ఉండటానికి ఈ యొక్క కోల్ మైనర్స్లో అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేయడానికి, దానితో పాటు కోల్ మైనర్స్ ఎవరైతే ఉన్నారో బొగ్గు గనులలో వర్క్ చేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి, ఆరోగ్య రక్షణ కోసం ఎటువంటి చర్యలను తీసుకోవాలి అనేటువంటి సంబంధించి ఒక అవేర్నెస్ క్యాంప్స్ అనేటువంటివి ఈ రోజున నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. సో మే 4 బొగ్గు గని కార్మికుల దినోత్సవాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. సో దానితో పాటు ఎవరైతే క్షతగాత్రులు అయి ఉన్నారో, ఎవరైతే మరణించున్నారో ఈ బొగ్గు మైనింగ్ని చేసేటప్పుడు వారికి మనము నివాళులను అర్పిస్తాము, వారి యొక్క త్యాగాలకు కృషికి గుర్తుగా. మే 8 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని మనం జరుపుతూ ఉంటాం. సో మనందరికీ తెలుసు రెడ్ క్రాస్ అనేటువంటిది ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ప్రజల కోసం ప్రజలకు ఫ్రీగా సర్వీస్ను చేసేటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అండి. మరి ఎందుకు మే 8న ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని మనం జరుపుతున్నాము అంటే ఈ రోజునే ఈ యొక్క ప్రపంచ రెడ్ క్రాస్ యొక్క ఫౌండర్ అయినటువంటి హెన్రీ డునాంట్ వారి యొక్క బర్త్డే సందర్భంగా, సో బర్త్ యానివర్సరీ సందర్భంగా, వారి యొక్క బర్త్డే సందర్భంగా ఎవరండి హెన్రీ డునాంట్ వారి యొక్క బర్త్డే సందర్భంగా ఈ రోజున మే 8న మనం ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ రెడ్ క్రాస్ డేని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో వీళ్ళు ఈ యొక్క రెడ్ క్రాస్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఏదైతే ఉందో వీరు ఎవరికి ఏం జరిగినా కానీ, లైక్ యుద్ధ సమయంలో కానీ, అర్త్క్వేక్స్ వచ్చినా, వాల్కానిక్ ఎరప్షన్స్ వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, వరదలు వచ్చినా, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కానీ రెడ్ క్రాస్ అనేటువంటి సంస్థ ముందుకు వచ్చి ఈ యొక్క మానవాళికి వారి యొక్క చేయూతను ఇస్తూ ఉంటారు. సో దీనిలో భాగంగా వైద్య సేవలు కానీ, దానితో పాటు హెల్త్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ, ఫుడ్ కానీ, బ్లాంకెట్స్ కానీ, మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా రెడ్ క్రాస్ వాళ్ళు ముందుకు వచ్చి సప్లై చేస్తూ ఉంటారు అండి. ఓకే, మరి దీని యొక్క థీమ్ మనం చూసుకుంటే 2025కి సంబంధించి యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ ఫర్ ఎ బ్రైటర్ వరల్డ్ అనేటువంటి ఒక థీమ్తో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇది ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం. సో దీనిలో ఎవరైనా కానీ వర్క్ చేయాలి అంటే వాలంటీర్ బేసిస్లో వర్క్ చేయవచ్చు, దానితో పాటు డొనేషన్స్ ఇవ్వాలన్నా డొనేషన్స్ని ఇవ్వచ్చు అండి. సో ఈ సంస్థ ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే దాదాపు 190 దేశాలలో రెడ్ క్రాస్ అనేటువంటి సంస్థ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంది, ప్రజాసేవని చేస్తూ ఉంది, క్షతగాత్రులను ఆదుకుంటూ ఉన్నారు. సో గాయాలైనటువంటి వారికి ఫ్రీగా ట్రీట్మెంట్ అనేటువంటిది వీరు రెడ్ క్రాస్ ద్వారా అందిస్తూ ఉన్నారు. దానితో పాటు బ్లడ్ బ్యాంక్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో బ్లడ్ బ్యాంక్స్ని నిర్వహించి అవసరమైనటువంటి వారికి బ్లడ్ని కూడా వీరు అందిస్తూ ఉన్నారు. ఓకే, సో ఇవి మనకి రెడ్ క్రాస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో వీరే అండి. సో జే హెన్రీ డునాంట్ 1828లో వారు జన్మించడం జరిగింది. మే 8న జన్మించారు. వారు 1910లో మరణించడం జరిగింది. సో వీరినే ద ఫాదర్ ఆఫ్ రెడ్ క్రాస్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, సో వీరి యొక్క ప్రిన్సిపల్స్ మనం చూసుకుంటే ఇంపార్షియాలిటీ, హ్యుమానిటీ. ఓకే, సో ఇంపార్షియాలిటీ, హ్యుమానిటీ, ఇండిపెండెన్స్, న్యూట్రాలిటీ, వాలంటరీ, యూనివర్సాలిటీ, యూనిటీ అనేటువంటి ప్రిన్సిపల్స్తో వీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. మే 12 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నామండి. మరి ఎందుకు మనం అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈ రోజునే జరుపుకుంటున్నాము అంటే ఒక గొప్ప వ్యక్తి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా. వారే ఫ్లోరెన్స్ నైటింగేల్ అంటాం. సో వారే ఫ్లోరెన్స్ నైటింగేల్.
సో వీరి యొక్క జన్మదినోత్సవాన్ని మనము ప్రతి సంవత్సరము కూడా ఇంటర్నేషనల్ నర్సెస్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. మరి దానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకుంటే వీరు ఎవరైతే నర్సులకు సంబంధించి ఎవరైతే ఫ్లోరెన్స్ నైటింగేల్ ఉన్నారో వీరు ఏం చేస్తూ ఉన్నారంటే ఎవరికైతే మెడికల్ ట్రీట్మెంట్ అనేటువంటిది అవసరం ఉంటుందో వారి వద్దకే వెళ్ళి ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు ఈ నర్సింగ్ సర్వీస్ని చేస్తూ ఉండేవాళ్ళు అండి. సో అందుకోసమే వారి యొక్క జన్మదినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. సో దానితో పాటు ఈ రోజున లైక్ నర్సెస్ ఎవరైతే ఉన్నారో సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరైతే నర్సెస్ ఉన్నారో వారికి మనము గ్రాటిట్యూడ్ని ఈ రోజున తెలియజేస్తూ ఉంటాం. వారు చేసినటువంటి డెడికేషన్ కానీ సర్వీసెస్ కానీ హెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికి వారు చేసినటువంటి సర్వీసెస్ ఏవైతున్నాయో వారికి గుర్తుగా మనము వారికి ఈ రోజున మన యొక్క గ్రాటిట్యూడ్ని తెలుపుతూ ఉంటాము అండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మరి 2025 యొక్క థీమ్ మనం చూసుకుంటే అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ ద ఎకనామిక్ పవర్ ఆఫ్ కేర్ అనేటువంటి ఇతివృత్తంతో మనం ఈ సంవత్సరం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అండి. ఓకే, దాని తర్వాత మనం చూసుకుంటే వారి యొక్క ఫోటోని మీరు చూడవచ్చు. వీరే అండి నైటింగేల్. సో ఫ్లోరెన్స్ నైటింగేల్. సో వీరు ఎక్కడికి వెళ్ళినా కానీ తన చేతితో ఒక ల్యాంప్ అనేటువంటిది చూడవచ్చు. మీరు తను ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక చేతితో ల్యాంప్ పట్టుకొని క్షతగాత్రుల దగ్గరికి, పేషెంట్స్ దగ్గరకు, రోగుల దగ్గరకు వెళ్ళి వారు వైద్య సేవలను అందిస్తూ ఉండేవారు. ఓకే, మే 15 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. వరల్డ్ ఫ్యామిలీ డే, ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే. ఎందుకు జరుపుతున్నాము అంటే 1993లో ఐక్యరాజ్య సమితి అనేటువంటి ఒక సంస్థ తీర్మానం చేసింది కాబట్టి జరుపుతూ ఉన్నాం. మరి ఈ రోజున అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఏదైతే ఉందో దీనిని పురస్కరించుకొని మనం ఏమేమి చేస్తూ ఉంటాము అంటే ఇక్కడ ఫ్యామిలీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, కుటుంబం అనేటువంటి వ్యవస్థ వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఆ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది, ఫ్యామిలీ పర్సన్స్లో లవ్, కేర్ అండ్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటివి అవన్నీ కూడా ప్రపంచానికి మనం తెలియజేస్తూ ఉంటాం. ఇంకొక అంశం ఏంటి అంటే ప్రపంచ దేశాలలో లేనటువంటి కుటుంబ వ్యవస్థ మన భారతదేశంలోనే ఉంటుంది అండి. సో కొన్ని మన వెస్ట్రన్ కంట్రీస్లో మనం చూసుకున్నట్లయితే బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకు 18 years వచ్చిన తర్వాత ఆ పేరెంట్స్ ఆ పిల్లలను వదిలేసి వారి యొక్క లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోమని వదిలేస్తూ ఉంటారు. దాని తర్వాత వైఫ్కి హస్బెండ్కి సంబంధాలు ఉండవు. ఒక వైఫ్ మెనీ హస్బెండ్స్, ఒక హస్బెండ్ మెనీ వైఫ్స్ అనేటువంటి కాన్సెప్ట్ చాలా దేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. బట్ మన దేశంలో మనం చూసుకుంటే ఇక్కడ మన దేశంలో ఓన్లీ మోనోగామి అనేటువంటి ఒక ప్రాసెస్ మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఒకే భార్య ఒకే భర్త అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. విదేశాలలో ఒక భార్యకు 10 మంది హస్బెండ్స్ భర్తలు లేదా ఒక భర్తకు 10 మంది భార్యలు అనేటువంటి కాన్సెప్ట్స్ ఉంటే భారతదేశంలో మోనోగామి పాలసీనే మనం అవలంబిస్తూ ఉన్నాం. 1:1 అనేటువంటి రిలేషన్షిప్తో. ఇది కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఏ విధంగా బలంగా ఉండాలనేటువంటి అంశాన్ని కూడా ఈ రోజున మనకి తెలియవస్తూ ఉంది. నెక్స్ట్ మరి దీని యొక్క థీమ్ మనం చూసుకుంటే ఇతివృత్తం మనం చూసుకుంటే లైక్ 2025 యొక్క థీమ్ ఫ్యామిలీస్ అండ్ క్లైమేట్ యాక్షన్ అనేటువంటి ఒక థీమ్తో సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా ఈ రోజు యొక్క దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే కుటుంబం యొక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉంది ఈ రోజున. మే 17 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటి అంటే 1865 మే 17న ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU అని పిలుస్తాం. సో ITU అనేటువంటిది ఈ రోజున స్థాపించారు కాబట్టి దాని యొక్క స్థాపన సందర్భంగా ఆ రోజు అంటే మే 17th 1865 గుర్తుగా ప్రతి సంవత్సరము కూడా ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో మనం చూస్తూ ఉన్నాం ఇటీవల టెలికమ్యూనికేషన్ రంగం అనేటువంటిది విపరీతంగా డెవలప్ అవ్వడం జరిగింది. చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్తో టెలికమ్యూనికేషన్ రంగం డెవలప్ అవ్వడం జరిగింది. దీని ద్వారా మనం చూడొచ్చు వాట్సాప్ వీడియో కాలింగ్ కానీ, వాట్సాప్ ఆడియో కాలింగ్ కానీ, మెటావర్స్ కానీ, AI ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోగలుగుతున్నాము అంటే దానికి గల కారణము టెలికమ్యూనికేషన్స్ ద్వారానే అనేటువంటి అంశం. సో ఇటీవల మనం చూసుకుంటే ఇంకా ఈ టెలికమ్యూనికేషన్ సంబంధించి డేటా ట్రాన్స్ఫర్ అనేటువంటిది హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ మనం చూస్తూ ఉన్నాం. 1 TBps 1 TB/s 2 TB/s డేటా ట్రాన్స్ఫర్ని కూడా మనము ఆ స్పీడ్తో డేటాని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాము అండి.
ఓకే. ఇక దాని తర్వాత మన ఇండియాలో మనం చూసుకుంటే ప్రస్తుతానికి 1G కంప్లీట్ చేసాం, 2G కంప్లీట్ చేసాం, 3G కంప్లీట్ చేసాం, 4Gని డెవలప్ చేసాం, 5Gని ఇప్పుడు మన భారతదేశంలో పలు నగరాలలో మనము ఈ సేవలను 5G సేవలను 5th జనరేషన్ సేవలను అందిస్తూ ఉన్నాం. మన యొక్క రీసెర్చ్ అన్నీ కూడా ఇప్పుడు ఫర్దర్గా 6G ఇంప్లిమెంటేషన్ వైపు మనం అడుగులను పెడతా ఉన్నాం. ఓకే. సో ఇవి మనకి టెలికమ్యూనికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దానితో పాటు ఈ రోజుని డిజిటల్ డివైడ్ అనేటువంటిది తగ్గించడము, దాని డిజిటల్ అంతరాన్ని తగ్గించడము, దానితో పాటు పర్సన్స్లో ఈ యొక్క డిజిటల్ లిటరసీని పెంచే విధంగా పలు కార్యక్రమాలను మనం నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. ఓకే. సో దానితో పాటు ఈ యొక్క టెలికమ్యూనికేషన్ రంగం ఏదైతే ఉందో దీని వలన ప్రమోట్ సేఫర్ మోర్ ఇన్క్లూసివ్ టెక్నాలజీ యాక్సెస్ గ్లోబల్లీ అనేటువంటి కాన్సెప్ట్తో కూడా మనకు ముందుకు వెళ్తూ ఉన్నాం. అంటే లైక్ ఏదైతే టెలికమ్యూనికేషన్ రంగాన్ని మనం ఉపయోగించుకుంటా ఉన్నామో దాని ద్వారా మానవుడి యొక్క అభివృద్ధి ఉండాలి, ముందుకు వెళ్ళాలి, సురక్షితంగా డెవలప్మెంట్ అనేటువంటిది ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఈ యొక్క దినోత్సవాన్ని మనం జరుపుతూ ఉన్నాం. మే 21 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున యాంటీ టెర్రరిజం డేని మనం నిర్వహించుకుంటూ ఉన్నామండి. సో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ రోజున మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ మే 21 1991లో అప్పటి ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి రాజీవ్ గాంధీ గారి పైన LTTE వారు, సో లిబరేషన్ ఆఫ్ టైగర్స్ తమిళ్ ఈలం, సో LTTE అనేటువంటి ఒక సంస్థ మిలిటెంట్ గ్రూప్ ఏదైతే ఉందో సో వారు రాజీవ్ గాంధీ గారి పైన అటాక్ చేసి వారిని హత్య చేయడం జరిగింది అండి. సో వారు మిలిటెంట్ గ్రూప్స్ తీవ్రవాదులు కాబట్టి అందుకోసము ఈ రోజున సో మే 21 1991 ఏదైతే ఉందో సో దీనిని ఈ రోజున లైక్ పాయింట్అవుట్ చేస్తూ యాంటీ టెర్రరిజం డేని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ రోజున మనం ఏం చేస్తాము అండి, ఉగ్రవాదం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏ విధంగా ఉంది, ఉగ్రవాదం వల్ల టెర్రరిజం వల్ల ఏ విధంగా ప్రాణహాని అనేటువంటిది జరుగుతూ ఉంది, మరణాలు ఎలా సంభవిస్తూ ఉన్నాయి అనేటువంటి అంశాలు, దాంతోపాటు టెర్రరిజం వైపు కనుక యువత అడుగులు వేస్తే వారికి ఎటువంటి నష్టాలు జరుగుతూ ఉన్నాయి, వారిని సమాజం నుంచి ఏ విధంగా వారిని వెలివేస్తారనేటువంటి అంశాలన్నీ కూడా అవేర్నెస్ క్యాంప్స్ ద్వారా తెలియజేస్తూ ఉంటుంది ఈ రోజున. ఓకే. లైక్ కార్యక్రమాల్లో ప్రతిజ్ఞలు కానీ అవగాహన కార్యక్రమాలు కానీ చేస్తూ ఉంటారు. ఓకే. సో యువతను ఉగ్రవాదం వైపు అడుగులు వేయకుండా రక్షించేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క యాంటీ టెర్రరిజం డేని మనం జరుపుతూ ఉన్నాం భారతదేశం వ్యాప్తంగా. ఓకే. నెక్స్ట్ ఇక దీనిలోనే మనకి చెప్తూ ఉంటాం సో హింస కానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పౌరులను ఏకం చేయడమే ఈ యొక్క లక్ష్యం అండి. సో యువత టెర్రరిజం వైపు వెళ్లకుండా వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇవ్వటము, లేదా ఆల్రెడీ టెర్రరిజంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారు తిరిగి జనజీవన స్రవంతిలో కలవడానికి వారికి అనేక కార్యక్రమాలను కూడా ప్రభుత్వాలు అందిస్తూ ఉన్నాయి. ఓకే. సో దాంతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ రోజున. మే 31 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటున్నామండి. సో దీనిలో భాగంగా ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి మనం తెలియజేస్తాం ఈ పొగాకు ఉత్పత్తులను సేవించడం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏమున్నాయి, లాసెస్ ఏమున్నాయి, హెల్త్ని ఏ విధంగా ఈ టొబాకో కన్సంప్షన్ వల్ల స్పాయిల్ అవుతుంది అనేటువంటి అంశాలన్నీ కూడా అవేర్నెస్ క్యాంప్స్ ద్వారా ఈ రోజున తెలియజేస్తాము అండి. ఓకే. లైక్ పొగాకు వాడకం వల్ల కలిగే ప్రమాదాలపైన అవగాహన కల్పించేందుకు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఈ యొక్క ప్రోత్సహించి డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో మే 31 వరల్డ్ పొగాకో యాంటీ టొబాకో డేని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. థీమ్ మనం చూసుకుంటే కమిట్ టు క్విట్. సో అర్థమైందా? సో పొగాకు ఉత్పత్తులు అనేటువంటి సేవించడం హానికరం, ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ వస్తుంది అనేటువంటి అంశాలన్నీ కూడా తెలియజేస్తారు దీనిలో భాగంగా. సో బలమైన పొగాకు నియంత్రణ చర్యలను అమలు చేయడానికి ప్రభుత్వాలను ఈ యొక్క దినోత్సవం ప్రోత్సహిస్తూ ఉంది. ఇక మనందరికీ తెలుసు టొబాకోలో నికోటిన్ అనేటువంటి ఒక హానికరమైనటువంటి ఒక కెమికల్ ఉంటుంది అండి. ఓకే. సో ఈ నికోటిన్ అనేటువంటి కెమికల్ ఏదైతే పొగాకులో టొబాకో ప్రొడక్ట్స్లో ఉంటుందో అది మన యొక్క కిడ్నీస్కి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది, కిడ్నీలను స్పాయిల్ చేస్తుంది, లంగ్స్లను లివర్లను స్పాయిల్ చేస్తుంది. ఎక్కువ మోతాదులో కనుక
ఈ నికోటిన్ అనేటువంటిది మన బ్లడ్ స్ట్రీమ్లో ఉంటే ఆ బ్లడ్ స్ట్రీమ్లో హిమోగ్లోబిన్ అనేటువంటిది తగ్గి హిమోగ్లోబిన్ తగ్గటం వలన బ్లడ్ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీని కోల్పోతుంది. సో కోల్పోవడం వలన మనిషి మెల్లమెల్లగా చనిపోవడానికి కూడా కారణమవుతుంది. అదేవిధంగా క్యాన్సర్ కూడా వస్తుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకు ఈ రోజున తెలియజేస్తూ ఉంటారు అవేర్నెస్ క్యాంప్స్ ద్వారా. సో ఇది మనకి ఈ మంత్కి సంబంధించి మే 2025కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్.